ఇండోనేషియాలో ది మోస్ట్ పాపులర్, మోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్, మోస్ట్ ట్రెడిషన్ ఐలాండ్ బాలి. సో, ఆ బాలికి ఎవరైనా ట్రిప్ ప్లాన్ చేసుకునేవాళ్ళు ఎలాంటి ప్యాకేజెస్ ఉంటది? ఎన్ని డేస్ మనం అక్కడ స్టే చేయొచ్చు? అండ్ మన సెక్యూరిటీ విషయం ఏంటి? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఆర్‌వి టూర్ అండ్ ట్రావెల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ త్వరగా చెప్పేసేయండి. బాలి గురించి చాలా మంది ఇట్లా అవునండి. ఎక్సైటింగ్‌గా అవునండి. వెయిట్ చేస్తూ ఉంటారు. యెస్. సో, బాలి ప్రత్యేకత ఏంటి? యెస్. బాలి అనేది యాక్చువల్‌గా మనకి ఇండోనేషియా కంట్రీలో ఒక ఐలాండ్ అండి. హ్మ్. బాలి. సో, మనకి ఇండోనేషియా విజిట్ చేయాలంటే కంపల్సరీ బాలి ఎళ్ళకుండా ఎవరు రారు. అవును. యెస్. ఎందుకంటే మోస్ట్ ఎక్సైటింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ హ్యాపెనింగ్ సిటీ. హ్మ్. హ్యాపెనింగ్ ఐలాండ్ బాలి అనేది. సో, ఆ బాలి ప్రత్యేకత ఏంటంటే యాక్చువల్‌గా ఇండోనేషియా అనేది ఒక ముస్లిం కంట్రీ అండి. అవును. కానీ బాలిలో చూసేటప్పటికి ఆల్‌మోస్ట్ 90% హిందూస్ ఉంటారు. హ్మ్. మన హిందూ కల్చర్ అంత ట్రెడిషనల్‌గా మొత్తం గూడా కళ్ళకి కట్టినటువంటి యాస్ వెల్ యాస్ ఎంటర్‌టైన్‌మెంట్ హ్మ్. అండ్ నేచర్. అంతటి అద్భుతమైన సిటీ బాలి. బాలి ఐలాండ్. సో, దానికి 'ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్' 4 నైట్స్, 5 డేస్ ప్యాకేజ్ తీసుకొనొచ్చింది. ఈ 4 నైట్స్, 5 డేస్ ప్యాకేజ్‌లో టెంపుల్స్ అండ్ బీచెస్ హ్మ్. అండ్ నేచర్. ఈ 3 కలగలిపినటువంటి ప్యాకేజ్ ఇది. ఇది కూడా రూ. 75,000 లోనే. ఓహ్! 75,000 రూపీస్‌లోనే 4 నైట్, 5 డేస్ బాలి. ఎందుకంటే బాలీకి మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవండి. మనం వెళ్తే వయా కౌలాలంపూర్ గాని, సింగపూర్ గాని, థాయిలాండ్ నుంచి గాని వెళ్ళాలి. హ్మ్. అంటే ట్రాన్సిట్ ఫ్లైట్స్ ఉంటాయి. సో, ఒక్కసారి మనం బాలి రీచ్ అయిన తర్వాత, మనం ఇంత అద్భుతంగా ఉంటుంది బాలి అనేది అసలు మనకి మాటల్లో వర్ణించలేం. అంటే వాళ్ళ టెంపుల్ కాన్సెప్ట్ కానియండి, హ్మ్. తర్వాత వాళ్ళ యొక్క ఆ నేచర్ ప్రిజర్వ్‌నెస్ కానియండి, చాలా అద్భుతంగా ఉంటుంది. హ్మ్. మనం ఈ బాలి ప్యాకేజ్‌లో మనము ఒక 3 టెంపుల్స్ చూస్తామండి. హ్మ్. 3 టెంపుల్ దేనికి దానికి యూనిక్‌గా ఉంటుందండి. తీర్థ టెంపుల్ అనే టెంపులు, తర్వాత ఉలవతు టెంపులు, తర్వాత తనహల్లాట్ టెంపులు, ఉలందను టెంపుల్ అని. ఇవన్నీ గూడా వాళ్ళ బాలి యొక్క హిందూ కల్చర్‌కి చాలా అసలు మనం వండర్ అయిపోతాం. అంటే కాన్సెప్ట్ మనకు గనక తెలిస్తే. నార్మల్‌గా ఏంటంటే మనకి మన టెంపుల్ అన్నిట్లో విగ్రహాలుంటాయి. హ్మ్. కానీ వాళ్ళది టెంపుల్ విగ్రహాలుండవు. విగ్రహాధారణ. విగ్రహారాధన లేదు వాళ్ళకి. ఓకే. కానీ బ్రహ్మ టెంపులు, హ్మ్. విష్ణు టెంపులు, శివ టెంపులు, సరస్వతి టెంపుల్ ఇవన్నీ గూడా ఉన్నాయి వాళ్ళకి. ఓహ్! కానీ విగ్రహాలుండవు. ప్లస్ మన లోపలికి మనకి ఎంట్రీ ఉండదు. హ్మ్. ఓన్లీ వాళ్ళ గురువులు, లోకల్ పీపుల్‌కి మాత్రమే ఎంట్రీ. ఓకే. అంటే బ్యూటిఫుల్ కాదు. దేవుడొక్కడే కానీ రూపాలు లేవనేది వాళ్ళ కాన్సెప్ట్. వాళ్ళ కాన్సెప్ట్. ప్లస్ ప్రతి ఒక్క ఇంట్లో గూడా ఫ్యామిలీ టెంపుల్స్ ఉంటాయి. ఓహ్! ఇక్కడ పూజ గదిలో మాత్రం యెస్. ఉంటాయి. యెస్. వాళ్ళకి ఫ్యామిలీ టెంపుల్స్ ఉంటాయి. ఏదైనా రిచువల్ చేయాలంటే వాళ్ళ ఫ్యామిలీ టెంపుల్‌లోనే చేసుకున్న తర్వాత బయటికెళ్తారు. ఓహో! అంత అద్భుతమైన కల్చర్ మెయింటైన్ చేస్తారండి వాళ్ళు. సో, ఎంతవరకు సెక్యూర్డ్ మరి? ఎ ఎందుకంటే ఇట్స్ హన్ కమ్ టు ద పాయింట్ ఆఫ్ సెక్యూరిటీ యెస్. లేదు. ఇండోనేషియా అనేసరికి. 100కి 100% సెక్యూర్డ్ అండి. హ్మ్. చిన్న డిస్టర్బెన్స్ కూడా ఉండదు. అంత బావుంటది. అలానే తర్వాత బీచెస్ ఉంది. హ్మ్. బీచెస్‌లో మనం బోట్ రైడింగ్‌కెళ్తాం. హ్మ్. తర్వాత మనకక్కడ జేడబ్ల్యూకే పార్క్ అని ఉంది. మీరు నమ్మరండి. మనం గరుత్మంతుడు, విష్ణువు మనకు తెలుసు. హ్మ్. అటువంటిదే ఆల్‌మోస్ట్ ఒక 140 ఎకర్స్‌లో వాళ్ళు ఆ పార్క్ మెయింటైన్ చేస్తున్నారు. ఓహ్! అతి ఎత్తైనటువంటి గరుత్మంతుడి విగ్రహం. హ్మ్. దాని మీద విష్ణు భగవానుడు కూర్చున్నటువంటి పార్క్. హ్మ్. చాలా అసలు మనం వండర్ అవుతాం అన్నమాట. అరే! ఇంతటువంటి అద్భుతమైన కన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయా? ఇట్లా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. ప్లస్ ప్రతి ఒక్క సెంటర్స్‌లో గూడా ఏదొక మనకి, మనకి హిందూ భగవంతుడి మనకి స్టాచ్యూస్ కనపడతాయి. అడుగడుగునా ఏంటి ఏదో ఒక చరిత్ర ఉంటది. ఇంద్రుడుంటారు, ఘటోత్కచుడుంటారు, విష్ణు భగవానుడుంటారు. హ్మ్. అన్నీ మనకిక్కడ మన రాజకీయ ఈ నేతలు పెట్టుకుంటే అక్కడ వాళ్ళన్నీ కూడా సెంటర్స్ అన్నిట్లో కూడా ఈ దేవుళ్ళ స్కల్ప్చర్స్ ఉంటాయన్నమాట. ఓహో! అంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది కంట్రీ. సో, అందుకనే బలికి వెళ్ళాలని చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తా అవునండి. ఉంటారు. అవునండి. అండ్ మరి ప్యాకేజ్ ఎలా ఉండబోతుంది? యెస్. ఈ అండ్ కస్టమైజ్ ట్రిప్ ఏమైనా చేసి ఇవ్వగలుగుతారా? యెస్. యెస్. మీరన్నట్టు ఫస్ట్ నేను మా 4 నైట్స్, 5 డేస్ ప్యాకేజ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అది గ్రూప్ డిపార్చర్స్. హ్మ్. ఎవ్రీ మంత్ మాకు గ్రూప్స్ ఉంటాయి. ఆ హ్మ్. గ్రూప్‌లో ఏంటంటే మనము గ్రూప్ మొత్తాన్ని ఒక టూర్ మేనేజర్ అకంపెనీ తీసుకొనెళ్తారు. హ్మ్. ఈ 4 నైట్స్, 5 డేస్ ప్యాకేజ్‌లో మనము హైదరాబాద్ నుంచి బయలుదేరి బాలి వెళ్తాము. బాలి అంటే ఫస్ట్ డే రోజు అక్కడ కుటా బీచ్ అని ఉంది. అంటే కుటా 2 సిటీస్ అండి. కుటా, ఉబుద్ అని ఉంటాయన్నమాట. హ్మ్. సో, కుటా బీచ్‌లో మనం కుటా ఏరియాలో స్టే చేస్తే అక్కడ ఒక బీచ్ ఉంది. చాలా బావుంటుంది బీచ్. ఆ హ్మ్. కుటా బీచ్ విజిట్‌కెళ్తాము. సెకండ్ రోజు నేను చెప్పాను ఉబుద్ అని.
హ్మ్. ఉబుద్ ప్లేస్‌కెళ్తే ఉబుద్‌లో మనకి టెంపుల్ అని, తర్వాత ఉబుద్ ప్యాలెస్ అని, తర్వాత అక్కడ మనకి రైస్ టెర్రస్ అంటారు. హ్మ్. చాలా ఫేమస్. అంటే మనకి స్టెప్ ఫార్మింగ్ అంటాం చూసారా? రైస్ టెర్రస్ అంటారు వాటిని. ఆ రైస్ టెర్రస్ విజిట్ చేస్తాము. తర్వాత వాటర్ ఫాల్ విజిట్ చేస్తాము. తర్వాత బాలి స్వింగ్ అని ఫేమస్. హ్మ్. మీరు వినే ఉంటారు. బాలి స్వింగ్. అంటే బాలి ఎళ్లారంటే ఆ స్వింగ్ ఎళ్ళొచ్చారా లేదా అని అడుగుతారు. రైస్ టెర్రస్ దగ్గరే ఉంటుంది. అది కస్టమర్స్ కావాలనుకుంటే వాళ్ళు పే చేసుకొని దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అంటే లోయలోకి వెళ్తున్నట్టు ఉంటుంది. హ్మ్. అంత అడ్వెంచరస్‌గా ఉంటుందనమాట. హ్మ్. అది ప్లస్ వాటర్ ఫాల్స్ ఇవన్నీ మనం సెకండ్ డే రోజు చూసుకుంటాం. హ్మ్. థర్డ్ డే రోజు మనకి బీచ్‌కెళ్తాం. ఆ బీచ్‌లో మనం టర్టిల్ ఐలాండ్ అని ఉంటుంది. హ్మ్. గ్లాస్ బాటమ్ బోట్‌లో మనం టర్టిల్ ఐలాండ్‌కి తీసుకెళ్తాం. హ్మ్. తీసుకెళ్ళిన తర్వాత ఎవరైనా వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయాలనుకుంటే వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అది వాళ్ళ పేమెంటే ఉంటుంది. ఓకే. సో, బీచ్‌కెళ్ళి ఎంజాయ్ చేసుకున్న తర్వాత నేను చెప్పిన జీడబ్ల్యూకే పార్క్. హ్మ్. ఆ పార్క్ విజిట్ చేస్తాము. తర్వాత ఈవినింగ్ టైమ్ ఉలవతు టెంపుల్ అని ఉంటుంది. హ్మ్. ఉలవతు టెంపుల్ అది ఒక కొండ మీద ఉంటుంది. సో, మాకీ ఆ కొండ మీదకెళ్ళి సన్‌సెట్ అద్భుతంగా ఉంటుందనమాట. హ్మ్. అది చూసుకొని ఆ టెంపుల్ విజిట్ చేసి వస్తాం. తర్వాత ఫోర్త్ డే రోజు వచ్చేటికి మనకి మళ్ళీ తర్వాత మనకి ఉలందను టెంపుల్ అని ఉంటుంది. ఆల్మోస్ట్ అది ఒక టెంపులు ఒక 10-15 ఎకర్స్‌లో ఉంటుందండి అది. ఓహ్! సో, లేక్ మరి ఒకటి ఈ ఈ ఉంటుంది. ఎంట్రీ టికెట్స్ తర్వాత యెస్. అక్కడ ఫుడ్, అకామిడేషన్ యెస్. సో, ఎలా ఉంటది? ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్ అండి. ఆ ఓకే. ఉల్లందరిన్ టెంపుల్ తర్వాత మనకి తనహలా టెంపుల్. తనహలా టెంపుల్ ఇంకొక అద్భుతం. హ్మ్. సముద్రం లోపల ఉంటుంది. వాటికి టైమ్ ఉంటుంది. లో టైడ్ అప్పుడు మాత్రమే మనం విజిట్ చేసుకుంటాం అక్కడికి. ఓహ్! సో, అదొక టెంపుల్ కూడా విజిట్ చేసి వీటన్నిటి కూడా 4 నైట్ 5 డేస్. హ్మ్. ఈ ప్యాకేజ్ వచ్చేటికి మనకి ₹75,000 అండి. దీంట్లో ఫ్లైట్ టికెట్స్ ఇంక్లూడు. హ్మ్. తర్వాత మనకి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నరు, లగ్జరీ హోటల్ అకామిడేషను, ట్రాన్స్‌పోర్టేషన్, ఎంట్రీ టికెట్స్ అన్నీ ఉంటాయి. ఓన్లీ ఏంటంటే ఓన్లీ మనకి అది ఆనరల్ వీసా. ఓకే. వీసా పేమెంట్ ఒక్కటి వాళ్ళు చేసుకోవాలి. కస్టమర్ చేసుకోవాలి. ఆ! మిగతా అన్నీ ఇంక్లూడ్ అండి దీంట్లో. ఓకే. సో, అందువల్ల ఏంటంటే ఒక అద్భుతమైన టూర్ కావాలనుకుంటే బాలి అయితే బెస్ట్ అంటాను. ఓకే. అదండి. సో, బాలి టూర్ ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫుల్ డీటెయిల్స్ ఇప్పటికే చంద్రశేఖర్ గారు చెప్పారు. ఎందుకంటే కొన్ని టూర్ అండ్ ట్రావెల్స్ మనం టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఒకలా, ప్లాన్ చేసుకున్న తర్వాత ఒకలా, పేమెంట్స్ తర్వాత ఇంకొకలా. అన్నీ ఇంక్లూడ్ అంటారు. తర్వాత ఆఖరికెళ్తే కొన్ని ఇంక్లూడ్ కావు అని చెప్తుంటారు. కానీ ఆర్‌వి టూర్ అండ్ ట్రావెల్స్ సక్సెస్‌ఫుల్‌గా వందలాది మందిని బాలి టూర్ అండ్ ట్రిప్ తీసుకెళ్లడం, సేఫ్‌గా తీసుకురావడం అండ్ ఫుల్ ఆఫ్ మెమోరీస్‌తో తీసుకురావడం అండ్ ఎవరికీ ఎలాంటి హెజిల్ లేకుండా తీసుకురావడం అనేది వాళ్ళ ట్రాక్. సో, అందుకని ఇట్లాంటి టూర్ అండ్ ట్రావెల్ మనం చూస్ చేసుకున్నప్పుడు ఫుల్ ఆఫ్ హ్యాపీగా మన టూర్ గూడా ఫినిష్ ఆఫ్ చేస్తాం. మనం పెట్టిన టైంకి, ఖర్చు చేసిన డబ్బుకి కంప్లీట్ హ్యాపీనెస్ మనతో తీసుకురావాల్సిన అవసరం ఉంటది. సో, అట్లాంటి టూర్ అండ్ ట్రావెల్ మీరు గనక కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం ఆర్‌వి టూర్ అండ్ ట్రావెల్ సంబంధించిన ఏ బ్రాంచ్‌కి విజిట్ చేసినా అక్కడుండే మేనేజర్స్ మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడంతో పాటు కస్టమైజ్ ప్యాకేజ్ అండ్ ప్యాకేజ్‌లో ఏం ఇంక్లూడ్ అవుతాయి, ఏం ఇంక్లూడ్ అవ్వవు అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకిస్తారు.